దైవజనుడు చూపించాడు. కాపురు దూకుతుంటే వెనక గొర్రె పిల్లలని వరుసగా దూకుతున్నది. అగ్ని అయినా సరే అలా అగ్ని లాంటి సెగలో ఈరోజు మీరు రావడం నిజంగా ఇది నాకు చాలా ఆనందదాయకమైన అనుభవం. అది మాత్రం నిజంగా నాకు కూడా సిగ్గేసింది. కొన్నిసార్లు ఆయన ముందే వెళ్తుంటాడు పదాన్ని, కొన్ని ఆటంకాలు, కొన్ని పరిస్థితులను బట్టి వెనకడికి రాలేనయ్యా, కొంచెం చెప్తా ఉంటాను, కొంచెం పరిస్థితులు బాగాలేదు, అనుకూలత, హెల్త్ బాగాలేదు, అది ఇది. కాపురు వెళ్ళాడు అంతే, వెళ్ళాలంతే. కాపురు దూకాడు, దూకాలి. అది అగ్నైనా సరే, కాలిపోయినా సరే, నా ప్రభు ముందు, నేను వెనక. ఎలాంటి ప్రతికూలతలైనా, సేవా జీవితంలో ఎలాంటి అనుభవాలైనా, ఏ విధమైన శ్రమలైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆయన ముందు వెళ్తుంటే పడతానో లెగుస్తానో, పడతానో లెగుస్తానో నేను వెంటబడి వెళ్ళిపోవాలి. నాకు సిగ్గేసింది. నిజమే కదా, మీకోసం చిన్న ప్రార్థన చేద్దామని వచ్చా. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని పరిచర్యలోకి వచ్చే ఘట్టం మొదలుకొని ఇప్పటి వరకు రకరకాల కారణాల చేత నా అడుగులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. రకరకాల కారణాలు, రకరకాల సోదరులు, రకరకాల పరిస్థితులు, నా ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు. కొన్నిసార్లు ఇక నేను కుంటి గొర్రెలా, ఇక నా వల్ల కాదు, ఇక నేను సాగలేను ముందుకు అనుకొని కూలబడిపోయిన రోజులు ఉన్నాయి. ఆయన అక్కడ నిలబడతాడు. ఏంద్రా అక్కడ అయిపోయా, రా, లే, నేను ముందు వెళ్తున్నాను, నా వెంటబడి నువ్వు రావాలి. కొన్నిసార్లు నాకు బలం చాలలేదు అన్నాను, కొన్నిసార్లు నేను తగను అన్నాను, కొన్నిసార్లు నాకు అర్హత లేదు, యోగ్యుని కాను అని కూడా కూర్చున్నాను. కానీ ప్రతి ఘట్టంలో ఆయన ముందు పోయి నిలబడతాడు. నేను రావా, దా, నీ ముందు నేనున్నా అన్నాడు. కదులు, లే, లే, కూలబడద్దు, లే, నడు, లే, బయలుదేరు, నీ ముందు నేనున్నా అన్నాడు. నాకు శక్తి సరిపోవట్లేదే, నేనున్నా అన్నా. స్టార్టింగ్ నుంచి మొరాయిస్తానే వచ్చాను, ఇప్పటిదాకా కూడా అదే నడుస్తుంది. కానీ ఆ మొరాయింపులన్నీ సహించి పూర్ణమైన ఓర్మితో ఆ గొర్రెలేమో కాపరి వెంటబడి పరిగెత్తినాయి. మీ సంగతి అవగానే నేను అగ్నికి అవతల పక్కే ఆగిపోయినట్టున్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి నన్ను తెచ్చుకున్నట్టుంది నా పరిస్థితి. నువ్వు రారా బాబు అని. కొద్ది కొద్దిగా జీవితం అర్థమవుతా, కొన్ని అనుభవాలు ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కుంటుపడిపోయి ఆగిపోతున్నారో, ప్రధాన కాపరిని వెంబడించే విషయంలో ఎక్కడెక్కడ మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఆగిపోయారో, లేకపోతే ప్రతికూలతలను బట్టి ఆగిపోయారో, మనది ఒక్కటే కర్తవ్యం. ఆయన ముందెళ్తాడు. ఆయన ఎడికన్నా పోని, అగ్నిలోకి పోని, నీటిలోకి పోని, ఏట్లోకి పోని, ఆయన వెంటబడి ప్రయాణం చేయటమే తుది శ్వాస విడిచేంత వరకు మన పని. తుది శ్వాస విడిచేంత వరకు మన పని అదే. పైకి లేచి నిలబడదాం. సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల గాయాలు అవుతాయి, రకరకాల ప్రతికూలతలు వస్తాయి. నా వల్ల కాదు ప్రభువా, ఇంకా సాగలేదు, నా యాత్ర సాగదేమో ప్రభువా, నా కండిషన్ చాలా ఇబ్బందిగా మారిపోతుంది ప్రభువా అని నువ్వు అంటుండొచ్చు. ఆయన అంటాడు, ఏం లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ అనుభవాలన్నిటిలో నుంచి నేనే నిన్ను ముందుకు నడిపిస్తాను. కమ్ అన్ టు మీ. మనందరం ప్రార్థన చేద్దాం దేవుని పాదాలు పట్టుకొని.
ప్రభా, ఈరోజు నాతో మాట్లాడావు. నా జీవిత ఆత్మీయ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రతికూలతలు, నా అడుగులు సాగక ఆగిపోయిన పరిస్థితులు, ఇంతవరకేనేమో నా యాత్ర అనుకున్న దినాలు కూడా నేను చూశాను. నా పని అయిపోయింది, ఇంతటితో నేను అవుట్ అనుకున్న ఘట్టాలు కూడా జరిగినాయి. కొన్నిసార్లు నా శక్తిహీనతను బట్టి వెంబడించలేకపోయాను. కొన్నిసార్లు నా అయోగ్యత, అనర్హతలను బట్టి, నాలో లోపాలు, బలహీనతలను బట్టి నేను తగను అనుకున్నా. కానీ అన్ని ఘట్టాల్లో నుంచి నన్ను ఈ మజిలీ వరకు దాటించి తీసుకొచ్చింది నీ హస్తాలే ప్రభు. నీ కృపాభరిత హస్తాలే, దయతో నిండినటువంటి నీ ప్రేమపూర్వక వాక్కులే నన్ను బ్రతికించినాయి, కృపతో నింపినాయి, రక్తంతో కడిగినాయి, నన్ను శుద్ధీకరించి ఈ మజిలీ కూడా నన్ను వెంట పెట్టుకొని తీసుకొని వచ్చినాయి. నా ప్రియుడా, నా ప్రధాన కాపరి, ఇట్టి ప్రేమకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ మధ్యాహ్నం వేళ నీ దాసుని వాడుకొని మాతో మాట్లాడి మా కళ్ళు చెమర్చేలా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. సిగ్గుపడుతున్నాం దేవా, సిగ్గుపడుతున్నాం. నోరు లేని గొర్రెలకున్న తెగువ మాకు లేకపోయినందుకు సిగ్గుపడుతున్నాం దేవా. నోరు లేని పశువులకున్న తెగువ మాకు లేకపోవటం, కాపరిని అంతగా నమ్మి అంతగా ఆధారపడి అది అగ్రైనా సరే దూకగలిగేటువంటి ఆ తత్వాన్ని మేము ప్రదర్శించలేకపోయినందుకు వందనాలు. అనుమానించాం, అవిశ్వాసం చూపాం, సందేహించాం, సణిగాం, గొణిగాం, రకరకాలుగా వెనకడుగులు వేశాం. అయినా మా మంచి కాపరివి మమ్మల్ని ఎత్తుకొని దాటించావు దేవా, ఎత్తుకొని దాటిస్తున్నావు. ఈరోజు కూడా మమ్మల్ని ఎత్తుకొని దాటిస్తున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలందరూ ఎవరు ఏ శ్రమలో, బాధలో, శోధనలో కొట్టబడి నెట్టబడి ఉన్నారో, ఎన్నిసార్లు ప్రతికూలతలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఈ రోజుకి నా ప్రభా ఇక నా అడుగులు సాగవు ప్రభా, నా పని అయిపోయిందయ్యా, నా వల్ల కాదని ఎంతమంది కన్నీరు మున్నీరు అవుతున్నారో, ప్రధాన కాపరి, మా మంచి కాపరి, మా నీతి గల కాపరి, ప్రేమ గల కాపరి, మాకు తెలిసిన గొర్రెల కాపర్లు దాటిపోతారేమో కానీ మా కాపరి మా కోసం అవసరమైతే వెనక్కి వచ్చి మమ్మల్ని ఎత్తుకొని చంకనెత్తుకొని దాటిస్తావు. మేము నమ్ముతున్నాం దేవా, నమ్ముతున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు మా ముందున్నటువంటి ప్రయాణంలో, యాత్రలో నా ప్రభా ఇక నీ వైపే చూసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు, మా బిడ్డల్ని బలపరచు, నన్ను బలపరచు, నా ఆత్మీయ బిడ్డల్ని బలపరచు. నా ప్రభా ఎంతమంది ఇక్కడ నిలిచి ఉన్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళుగా లైవ్ ద్వారా అనేక మంది, వేదిక మీద ఉన్న దైవ జనాంగం, ఎవరి అడుగులు తొట్టుపడ్డాయో, ఎవరి అడుగులు జారిపడ్డాయో, ఎవరి అడుగులు కదలలేని స్థితికి ఆగిపోయి ఉన్నాయో, నా ప్రేమగల కాపరి మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. వెన్ను తట్టి ధైర్యపరిచి, మళ్ళా అభిషేకించి, మళ్ళా నూనెతో మా తల అంటి నీ కొరకు ముందుకు పరిగెత్తే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నన్ను బలపరచకపోతే ఆదిలోనే ఆగిపోయేవాడిని, ఇంత పని చూసేవాడిని కాదు ప్రభువా. కానీ నా తండ్రి, ఇంత పని నాయన చేయించడానికి నీ సిద్ధపాటు, నీ సంకల్పం, నీ చిత్తం నా విషయంలో చాలా జరిగింది. నా బిడ్డల విషయంలో కూడా అలా జరిగించు. ఎవరు కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయో, ఎవరి గుండెలు చెదిరి ఉన్నాయో, ఎవరు అధైర్యపడి ఉన్నారు, వారిని ధైర్యపరచు. లోకము నుండి వేరుపరచు, ప్రత్యేకపరచు. లోకస్తుల వల్ల మేము కలత చెందక, విశ్వాసమును బట్టి సంతోషముగా, ధైర్యముగా నీ వైపు చూస్తూ సాగే కృప మాకందరికీ దయచి. రోగులను స్వస్థపరచు, బలహీనులను బలపరచు. ఎవరికి స్వస్థతో, ఎవరికి ఆరోగ్యమో, ఎవరికి ఆయుషో, ఎవరికి దీవెనో, ఎవరికి జీవమో, ఎవరికి సమృద్ధో, ఎవరికి సమస్యల్లోంచి విడుదలో నువ్వు నిర్ణయించే ఉన్నావు. వారికి యేసు నామములో అదంతా లభించుగాక, దొరుకుగాక. నీ బిడ్డలు ఎవరిని ఒట్టిగా విడవద్దు. బిడ్డలను బలపరచు, అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబెట్టు. రాబోతున్న రోజులలో ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని కెరటమై, ఓ దేవా, వెలిగించబడిన వారై, అభిషేకించబడిన వారై, ఆత్మను పొందిన వారై, అనేకుల ఎదుట నిన్ను మహిమపరిచేటువంటి గొప్ప సాక్షులై తేజరిల్లుదురుగాక, ప్రజ్వలిల్లుదురుగాక. బిడ్డల్ని బలపరచు. వారు తెచ్చిన నూనె కూడా వినియోగించి ప్రార్థించుట ద్వారా నీ శక్తిని పంపి వారిని స్వస్థపరచు. రోగులైన వారికి ఎవరైతే ఆ నూనె రాసి ప్రార్థించి నిన్ను వేడుకుంటారో, నీ శక్తిని పంపి వారిని బాగు చేస్తున్నామములో. నీ దయ నాయన, నిన్ను ఆజ్ఞాపించట్లా, అర్థిస్తున్నాం. ఆజ్ఞాపించడానికి మాకేముంది? అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నీ దయ ప్రభు, కరుణించు.
బిడ్డల్ని బాగు చేయి. తిరిగి వెళ్ళనై ఉండగా ఎండ దెబ్బ తగలకుండా, ఈ వడగాడ్పుల దెబ్బ తగలకుండా కాపాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడువాడు ఆయనే అని సెలవిచ్చావుగా 91వ కీర్తనలో. మా బిడ్డల్ని కాపాడమని. ఇంత ఆసక్తిగా, ఇంత ప్రతికూల వాతావరణంలో అగ్ని 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 మండుతున్నట్టుగా ఉన్న ఈ ఘట్టంలో బిడ్డలు వచ్చారు కనుక ఒక్కరిని కూడా మిస్ చేయొద్దు. బిడ్డలందరిని ఆశీర్వదించు, అభిషేకించు, అభిషేకించు, అభిషేకించు. నీ సన్నిధిని ప్రేమించి, నీ పాదాలను ప్రేమించి, నీ వాక్కును ప్రేమించి వచ్చారు కనుక యేసు నామములో వీరు బాగుపడుదురుగాక, సమాధానం పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల కలతలన్నిటిని యేసు నామములో తొలగించుదువుగాక. గొప్ప ఆశీర్వాదంతో నింపమని యేసు నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు.